హలో ఫ్రెండ్స్, మనం వ్లాగ్స్కి స్వాగతం. నేను మళ్ళీ ముందుకు వచ్చాను అనుకుంటున్నారా? ఇవాళ కిచెన్కి యూజ్ అయ్యే ఐటమ్స్ చెప్తామనండి. యాక్చువల్గా మనము కొన్ని వీడియోస్ చూసో లేదా ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు ఆర్ ఫ్రెండ్ రెఫర్ చేశారని చెప్పో ఏదన్నా అలా ఉన్నప్పుడు వి బై సో మెనీ ఐటమ్స్ అండ్ అది క్లటర్ లాగా అయిపోతుంది కదా. సో దీనికి నేను యాక్చువల్గా ఒక 4 రూల్స్ చెప్తానండి, విచ్ ఐఎమ్ ట్రైంగ్ టు ఫాలో అండ్ నాకు అనిపించింది ఇఫ్ ఐ షేర్ ఇట్ ఈస్ గుడ్ అని. ఫస్ట్ ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఆర్ నాట్ అనేది మనము ఇన్వెస్ట్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. అండ్ సెకండ్ ఈజ్, ఇప్పుడు నేను ఒక వస్తువు కొన్నాను, నా గ్రేటరో లేదా ఏదన్నా కావచ్చు ఆర్ సిజర్స్ కానీ ఏదన్నా, డిడ్ ఐ యూజ్ దట్ ఇన్ హోల్ ఇయర్లో ఒక్కసారన్నా ఇఫ్ ఐ డెంట్ యూజ్ ఇట్, ఇట్ మీన్స్ దట్ ఈస్ నాట్ ఫర్ అస్. ఎందుకంటే మన మైండ్ సెట్ అది నచ్చింది అంటే రెగ్యులర్గా వేసుకుంటాము. సో సేమ్ రూల్ ఇట్ ఫాలోస్ ఈవెన్ వెన్ యూ డీక్లటర్ యువర్ ఆర్గనైజింగ్, అంటే ఈవెన్ క్లాసెట్ కావచ్చు. అండ్ థర్డ్ ఒకటి, కెన్ ఐ రీప్లేస్ ఇట్ అనేది ఆలోచించండి. ఇప్పుడు బోలెడ్ కట్టర్స్, చాపర్స్, సిజర్స్ ఇంకేవేవో వచ్చాయి కదా, వాటన్నిటికీ నేను ఒకటి రీప్లేస్ చేస్తే స్పేస్ మేనేజ్మెంట్ అండ్ ఈవెన్ టైం మేనేజ్మెంట్ కావచ్చు, ఈవెన్ మనీ మేనేజ్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి, దాన్ని మనం రీసైకిల్ చేయొచ్చా? ఒకవేళ ఇప్పుడు ఐ హ్యావ్ మెనీ మగ్స్ విత్ మీ, దాన్ని నేను ఫస్ట్ థింగ్ రీసైకిల్ చేయొచ్చా అనేది ఆలోచిస్తాము. ఇంకా టూ మెనీ మగ్స్లో ప్లాంటర్స్ పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ మగ్గులు పెట్టలేం కదా. సో కెన్ ఐ డొనేట్ ఇట్? మనం ఎప్పుడన్నా డొనేట్ చేయాలి అంటే ఆ వస్తువు బాగున్నప్పుడే డొనేట్ చేయగలుగుతామండి. సో అది ఒక్కసారి ఆలోచించండి. ఐ నో ఇట్ ఈస్ అ వెరీ టఫ్ టైమ్, ద హోల్ వరల్డ్ ఈజ్ అప్సైడ్ డౌన్ బికాస్ ఆఫ్ ద పాండమిక్. కాకపోతే వీ గాట్ దిస్ లిటిల్ ఆపర్చునిటీ టు స్టే ఎట్ హోమ్. ఐ నో చాలా మందికి చాలా డిజాస్టర్స్ అయ్యాయి. ఆల్ మై ప్రేయర్స్ ఫర్ దెమ్. కాకపోతే ఇప్పుడు మనకి యాజ్ లేడీస్ ఇంత టైం మనకి చేతిలో ఉంటుంది కాబట్టి ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ టు డూ, బట్ అవుట్ ఆఫ్ సో మెనీ ఒకళ్ళన్నా ఇన్స్పైర్ అయ్యి, యాజ్ ఐ ఆల్వేస్ మెన్షన్, మొన్న గార్డెనింగ్లో కూడా నేను చెప్పాను, ఈసారి కూడా అదే చెప్తానండి. ఇఫ్ అవుట్ ఆఫ్ దిస్ 10 minutes ఈవెన్ వన్ థింగ్ హ్యాస్ బీన్ యూస్ఫుల్ ఫర్ యూ, ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ ఆన్ అ స్మాల్ నోట్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఫర్ అస్ or is it that I have used within an year and can I replace it or recycle or donate అనేది ఒక్కసారి ఆలోచించి రోజుకి ఒక ఏరియా సెలెక్ట్ చేసుకోండి. క్లాసెట్ కావచ్చు, డ్రెస్సింగ్ టేబుల్ కావచ్చు, కిచెన్ కావచ్చు, ఈవెన్ గార్డెనింగ్ కావచ్చు, ఈవెన్ బ్లాంకెట్ ఫోల్డింగ్ కావచ్చు. ఇలా యూ ట్రై డూయింగ్ ఇట్. చాలా మంచి ఐడియాస్ మనలోనే వస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ యూస్ఫుల్ అనేది నా ఉద్దేశంలో నేను చెప్పానండి, నో ఫోర్స్. అగైన్ మీకు నచ్చితేనే మీరు వాడచ్చు. ఇది టైం మేనేజ్మెంట్ కూడా మనకు కలిసి వస్తుంది అని చెప్పి నేను కొన్ని ఉపయోగపడేవి చెప్పాను. సో థ్యాంక్స్. జస్ట్ కమ్. సో అదండి, ఈ కిచెన్ ఐటమ్స్ నేను చూపించబోతున్నాను. ఫస్ట్ ఇస్ చాపింగ్ బోర్డ్. ఏముంది జ్యోతి, చాపింగ్ బోర్డ్ అందరి ఇళ్లలో ఉంటుంది కదా అనుకోవచ్చు. నేను స్టీల్ది వాడతానండి. ఎందుకు ఇది బెటర్ అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ప్లాస్టిక్ వద్దన్నారు, ఫైబర్ వద్దన్నారని వీ ఆల్ మూవ్ టు వుడెన్. చూడండి ఎంత మీకు నైఫ్తో పెడితే ఎంత రెసిడ్యూ వస్తుందో. ఇది తెలియకుండా అన్నోయింగ్లీ వెజిటబుల్ కటింగ్ అప్పుడు వెజిటబుల్స్లోకి వస్తుందన్నమాట. అదే మన స్టీల్ చాపింగ్ బోర్డ్ అయితే మీరు ఎంత గీసినా, ఐ నో ఇట్ లుక్స్ మెస్సీ బట్ ఇట్ డోంట్ లీవ్ ఎనీ రెసిడ్యూస్ అండి. సో అందుకని ఆన్ కంపారిటివ్ విత్ వుడెన్ ఐ ప్రిఫర్ స్టీల్. ఇప్పుడు అంత ఇన్వెస్ట్ నేను చేయలేను అంటే ఈవెన్ థాలి ఉల్టా చేసుకొని మీరు వాడుకోవచ్చు. సెకండ్ వన్, చాపర్ ఇస్ వాట్ ఐ ఫీల్ అండి. మంచి టైం మేనేజ్మెంట్ అంటాను నేను దీనికి. ఇలా మీరు రెండుది కావాలంటే క్వాంటిటీ ఎక్కువగా ఇది మీకు చాప్ అవుతాయి, లేదు అంటే చిన్నది కూడా దొరుకుతుంది. చాలా హ్యాండీగా ఉంటుంది అండ్ మెనీ ఐటమ్స్ కెన్ బీ యూస్డ్ ఫ్రమ్ దిస్. నైఫ్స్ అండ్ టూల్స్. టూల్స్ ఏంటా అనుకుంటున్నారా? కిచెన్లో అందరి దగ్గర లైటర్ ఉండనే ఉంటుందండి. లేదు అంటే ఎప్పుడు హ్యాండీగా ఒక మ్యాచ్ బాక్స్ కూడా దీంతో పాటు పెట్టుకోండి. అండ్ అనదర్ మేజర్ థింగ్ ఈజ్, గ్యాస్ క్లీన్ చేయడానికి ఈ గ్యాస్ పిన్ అనేది దొరుకుతుంది. ఇది లేదు అంటే ఒక థిన్ పిన్ ఎప్పుడూ కూడా మీరు మీ నైఫ్ స్టాండ్లో కానీ ఎక్కడైనా పెట్టుకోండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ వాట్ ఐ ఫీల్ ఈజ్ ఇలా ఒక స్క్రూ డ్రైవర్ కానీ టెస్టర్ కానీ అండి. బికాస్ కుక్కర్ హ్యాండిల్స్ కావచ్చు, తవా హ్యాండిల్స్ కావచ్చు, అప్పటికప్పుడు మనమే చేసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ హస్బెండ్స్, బ్రదర్స్ ఎవరైతే ఉంటారో.
అండ్ టొమాటో నైఫ్ ఈజ్ వాట్ ఐ ఫీల్ వెరీ వెరీ యూస్ఫుల్ అండి. చాలా బాగా యూజ్ అవుతుంది. 10 రూపీస్ ఇస్ వాట్ ద ఎంఆర్పీ ఇస్. అండ్ ఇది మామూలు నైఫ్ ఫర్ చాపింగ్. ఇప్పుడు నాన్ వెజ్కి, నట్స్కి చాలా వెరైటీస్ ఉంటాయి. దీస్ ఆర్ ద బేసిక్ వన్స్. ఇవి ఉంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ వన్ పీలర్ అండి. ఇది కనుక ఉంటే ఆబ్వియస్లీ టైం మేనేజ్మెంట్, అలాగే యాజ్ ఐ మెన్షన్, ఇవన్నీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో జస్ట్ థింక్ ఓవర్. స్టీమర్ ఇది ఎలా యూస్ఫుల్ అనుకోవద్దు. అందరూ అంటారు కదా, స్టీమర్ మనం మోమోస్, వెజిటబుల్స్, ఇప్పుడు సొరకాయ లాంటివి, క్యాబేజ్ లాంటివి, లేదా ఆలు లాంటివి జస్ట్ స్టీమ్ చేసి వాడుకొని స్టర్ ఫ్రైడ్ వెజిటబుల్స్కి ఇది చాలా యూజ్ అవుతుందండి. ఇది ఎందుకు ఇన్వెస్ట్ చేయమంటున్నానంటే, ఇడ్లీ స్టాండ్లో మనం ఇలా పైకి కిందికి పెడితే స్పేస్ సరిపోదు. సో దిస్ ఈజ్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అండి. ట్రై ఇట్ ఇఫ్ యూ వాంట్. కెటిల్ ఇప్పుడు ఉన్న ఈ పాండమిక్ టైంలో అందరూ వేడి నీళ్ళు తాగాలి, గాగులు చేయాలి అంటారు కదా. జస్ట్ నాట్ ఫర్ దిస్ పాండమిక్ అండి. అన్నం వేసేటప్పుడు మీరు రైస్కి వాడచ్చు, లేదా సూప్ మరిగేటప్పుడు సూప్కి వాడుకోవచ్చు, గ్రీన్ టీ పెట్టుకోవచ్చు. నేను ఉప్మా పోపేసే లోపు ఇందులో వాటర్ పెడతానండి. సో అలా టైం కూడా నాకు కన్జ్యూమ్ కాకుండా బాగా కలిసి వస్తుంది. ఇదేంటా అనుకుంటున్నారా, అందరి ఇళ్లలో మనం వాడతామండి ఇలా వెల్లుల్లిపాయ కానీ, అల్లం కానీ దంచేది, పెప్పర్కి కానీ ఏదన్నా. ఎక్కువగా ఇది గార్లిక్ తినని వాళ్ళు ఉన్నారనుకోండి, యూ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ ఆన్ దిస్. హాయిగా ఇది ఇలా తీసుకొని ఒక గ్లాసో చెంబోతోటి ఇలా కొట్టేసుకున్నా చాలు. నా దగ్గర 2 వెరైటీస్ ఉన్నాయండి. ఇలా స్టోన్ వెరైటీ ఒకటి ఉంది. దీంట్లో ఎప్పుడన్నా కొంచెం రోటి పచ్చళ్ళు అవి కావాలంటే చేసుకుంటూ ఉంటాను. దీంతో కొట్టడానికి మనకి లావు ఇలాంటిది ఒకటి దొరుకుతుందనమాట. ఎప్పుడు క్లీన్గా పెట్టుకోండి. ఇట్ మైట్ బీ యూస్ఫుల్. కోకోనట్ హీట్ ఏంటా అనుకుంటున్నారా, మరి ఫ్లాట్స్లో, అపార్ట్మెంట్లో ఉండి పైన కొడితే కింద వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా. సో ఇలా ఎప్పుడు హ్యాండీగా ఒకటి పెట్టుకోండి, లేదంటే అలా ఒక రాయన్నా తెప్పించుకోండి. అండ్ ఎప్పుడన్నా సరేనండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం టైం మనం కిచెన్లో ఉంటాం కాబట్టి ఒక ప్లాంట్ పెట్టుకోండి. ఇట్ వర్క్స్ యాజ్ ఎయిర్ ప్యూరిఫైయర్. మన సగం జీవితం ఇక్కడే వెళ్ళిపోతుంది కదండి, అందుకు. అండ్ కిచెన్ సిజర్స్ ఎందుకు అంటారా, మనం ఇప్పుడు చూడండి, గ్రేటర్లో కూడా మీరు ఇక్కడ చిప్స్ చేసుకోవచ్చు. గ్రేటర్లో కూడా 1-2 వెరైటీస్ మనం చేసేసుకోవచ్చు. బేసిక్ యూస్కి అది చాలండి. అండ్ సిజర్స్ ఎందుకు అనుకోవచ్చు, పాల కవర్లు కావచ్చు, కర్డ్ది కావచ్చు, ఏది కట్ చేయాలన్నా నీ సిజర్స్ ఇవ్వు, లేదా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సిజర్స్ ఇచ్చి అని తీసే బదులు ఎప్పుడన్నా కిచెన్లో సిజర్స్ హ్యాండీగా పెట్టుకోండి. ఇప్పుడు పిజ్జా అందరూ తింటున్నారు కాబట్టి ఇది ఉందంటే మీరు ఏదైనా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. డ్రెయిన్ మ్యాట్ నా పర్సనల్ చాయిస్గా నేను ఓటేస్తానండి. ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్ ఆర్ వెదర్కి కూడా కావచ్చు, మీరు ఇలా మ్యాట్ కనుక అంట్లు తోమిన తర్వాత కింద ప్లేస్ చేసేసుకుంటే చాలా బాగా అది పీల్ చేసుకుంటుంది. ఐ నో యూ కెన్ థింక్ టర్కీ టవల్ వేసుకోవచ్చు కదా అని, బట్ ఈ మ్యాట్ చాలా తొందరగా డ్రై అవుతుందండి. అందుకని ఈ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మస్ట్ బై అనమాట. సిలికాన్ లిడ్స్ ఇస్ వన్ మోర్ థింగ్ ఇంట్రెస్టింగ్ వన్ విచ్ ఐ ఫెల్ట్. ఇది ఎనీ సైజ్ ఆఫ్ యువర్ వెసల్కి పడుతుందండి. నేను మీకు ఇక్కడ చూపిస్తాను. సెట్ ఆఫ్ 5 నాకు ఆల్మోస్ట్ 300 రూపీస్లో వచ్చింది. సో చాలా చాలా బాగా అనిపించింది ఇది. సో చూడండి, అమెజాన్లోనే దొరుకుతుంది. ఇలా ఒక బౌల్స్ ఉంటాయి కదా, లిడ్స్ ఉండవు వాటికి. ఇలా మనము దీన్ని వాడుకోవచ్చు అనమాట. చాలా గ్రిప్ ఉంటుందండి. నేను చిన్నది చూపిస్తాను. ఎప్పుడన్నా గ్లాస్లో నాకు కొన్ని పాలు మిగిలిపోయినా ఆర్ ఏదైనా ఆయిల్ మిగిలినా వేసేస్తాను. చూడండి ఎంత బాగా ఇది యూజ్ అయిపోయిందో. అలా అన్ని సైజెస్ మనకి దొరుకుతాయండి. ఇట్స్ అ గుడ్ డీల్. ట్రై ఇట్ ఇఫ్ యూ లైక్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్, సిలికాన్ మ్యాట్ అండ్ మెజరింగ్ కప్స్. ఎస్, ఇప్పుడున్న కాలానికి కేక్ చేయాలన్నా, ఏది చేయాలన్నా మెజరింగ్ కప్ ఈజీగా చెప్తారు కదా అందరూ. సో ఇది లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. ఇది ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే అన్నిటికీ పనికొస్తుంది. అండ్ ఇది కూడా పర్సనల్ చాయిస్గా నేను సిలికాన్ మ్యాట్ రొట్టెలు చేసుకోవడానికి, ఇప్పుడు గ్రనైట్ బాగుండకపోవచ్చు ఆర్ చిక్కీ చేసుకున్నప్పుడు ఏ దానికన్నా ఇది పనికొస్తుందండి. స్టీల్ స్ట్రాస్ ఇస్ వన్ థింగ్ విచ్ ఐ రియలీ లైక్డ్. ఇప్పుడిప్పుడుగా ఇదేంటంటేనండి, మీకు స్టీల్ దొరుకుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్. అండ్ క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి. వాళ్ళు ఆల్రెడీ మీకు ఇలాంటి బ్రష్ కూడా ఇస్తారు క్లీన్ చేయడానికి. సో రస్ట్ పట్టే ఛాన్స్ కూడా ఉండదు. ఇది మంచి గుడ్ బై. ట్రై ఇట్ ఇఫ్ యూ వాంట్. ఫనల్ ఏంటా అనుకుంటున్నారా, మనం ఇప్పుడు ఆయిల్ గనక ఎక్కడన్నా తీసి పోర్ చేసుకోవాలన్నా, ఆవగింజలన్నా ఏదన్నా చేసుకోవచ్చు అండి. వాష్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. డిష్ వాషర్ ఫ్రెండ్లీ ఇది. అండ్ ఇలా ఫోల్డ్ చేసేసి అలా ప్లేట్ లాగా కూడా పెట్టేసుకోవచ్చు అండి. దట్స్ వై.
అండ్ బీటర్, ఎందుకు బీటర్ అనుకుంటున్నారా? కవ్వం కంపల్సరీ కావాలి కదండి, మనము మజ్జిగ చేసుకోవడానికి కావచ్చు. పాతకాలం మనకి చెక్కది ఉండేది, అది బాగా ఫంగస్ వస్తుందని ఇప్పుడు నేను స్టీల్ది తీసుకున్నాను. ఇది లేదు అంటే కనీసం ఇట్లాంటి బీటర్ పెట్టుకోండి, ఇట్ విల్ బీ యూస్ఫుల్. ఇది నాకు చాలా యూస్ఫుల్ అనిపించిందండి. ఇది సెట్ ఆఫ్ 2 ఉంటుంది, ఒకటి ఆల్రెడీ నేను యూస్ చేసేసాను. ఇది మీకు ఇలా ఫోల్డ్ ఉంటుంది, ఓపెన్ చేసుకుంటే ఈ ఎడ్జ్ని మనం సింక్ లోపల వేసేసి వీ నీడ్ టు టర్న్ ఇట్, ఉన్న చెత్త అంతా బయటకు వస్తుందండి. దిస్ ఈజ్ యాక్చువల్లీ అ గుడ్ బై, ట్రై ఇట్. అండ్ ఆన్ ఎ పర్సనల్ నోట్ అండి, అందరూ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తినమని నానబెట్టుకొని తినాలి అంటారు కదా, నేను ఇలా పార్టీషన్ది గ్లాస్వేర్ తీసుకున్నానండి. ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి వీలైనంత మటుకు. సో నేను ఇది తీసుకున్నాను. ఇందులోనే నేను చూడండి వాల్నట్స్ కానీ కాజు కానీ ఆర్ ఈవెన్ బాదం మంచిగా నానబెట్టేసుకోవచ్చు. సో ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్. ఇప్పుడు జల్లెడ గురించి ఎందుకు చెప్తున్నానో అనుకోవద్దు, ఇలాంటి పెద్దవి ఉంటే కనుక మనకి ఆకుకూరలు కానీ వెజిటబుల్స్ కానీ కడగడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ వన్ మోర్ మెయిన్ థింగ్ విచ్ ఐ ఫెల్ట్ మై ఫ్రెండ్స్ హౌస్ ఫ్యూ డోంట్ హ్యావ్ అనుకున్నాను నేను, ఓపెనర్ అండి. ఏముంది, మేమేం తాగం కాబట్టి మాకు ఓపెనర్ ఎందుకు అనుకుంటున్నారా? లేదండి, ఫర్ యువర్ సాస్ బాటిల్స్ కావచ్చు, ఈవెన్ కొన్ని పికిల్ బాటిల్స్కి ఈ మధ్య అట్లా ఇస్తున్నారు. అండ్ ఇది చూడండి, సంత్రాది మన సిట్రస్ ప్రెస్ అంటాం కదా, ఇది చాలా హ్యాండీగా ఉంటుంది. ఇది ఒక్కటే నాది ప్లాస్టిక్ ఉంది, ఐ థింక్ ఐ విల్ రిమూవ్ దిస్ ఆల్సో షార్ట్లీ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ స్ట్రైనర్స్ అండి, పెద్ద సైజు. ఇది చాలా చీప్గా అవైలబుల్ ఉందండి, మనకి సూప్ స్ట్రెయిన్ చేయొచ్చు. ఇదేమో మనము వాష్ బేసిన్లో చెత్తకి వాటికి కూడా చేసుకోవచ్చు అండి. బట్ ఐ టుక్ 2, వన్ ఐ యూస్ దేర్ అండ్ అనదర్ వన్ ఫర్ స్ప్రౌటింగ్ అండి. సెకండ్ ఈజ్ చాలామందికి టీ స్ట్రైనర్స్ ఉండవు ఇంట్లో, తాగని వాళ్ళకి ఒకటి ఎప్పుడు పెట్టండి, గెస్ట్లకు కూడా పనికొస్తుంది. సో ఐ ఫెల్ దీస్ ఆర్ యూస్ఫుల్. సో ప్లీజ్ let me know which one you liked. Thanks for watching and please subscribe.